మధ్యలో ఇంకా కూడా రోడ్ల మీద కొంచెం ఈరోజు మన మహాత్మా గాంధీ రోడ్డు నుండి రావడం అనేది ఒక ప్రపంచమే ఆశ్చర్యపడ్డది. భారతదేశం స్వాతంత్రం ఇవ్వాలని భారతదేశాన్ని అనుమతి లేకుండా రెండో ప్రపంచ 3 సంవత్సరాలు 72 సంవత్సరాలు పూర్తయి 73వ సంవత్సరం ఇలా మొదలైంది. మన మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు మనందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారు. వచ్చారు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తుంటే ఇలా ప్రపంచ స్థాయిలో భారతీయ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది ఒక ఇండియా ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రాన్ని సాధించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులు వదిలి వెళ్ళిపోండి అని పిలుపునిచ్చినటువంటి దినం. శాంతియుతంగా ఆనాడు స్వతంత్రాన్ని సాధించుకోవడానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని వదిలిపెట్టమని ఇచ్చిన పిలుపు దినం ఈరోజు 83 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనమందరం ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగమూర్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారిని అందరినీ కూడా నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు సాధించుకొని కష్టపడి ప్రాణాలు అర్పించి పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారతదేశం ఒకవైపు ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తూ మతపరమైనటువంటి అంశాల ద్వారా ప్రేరేపితం చేస్తూ దేశాన్ని విభజన వైపు తీసుకుపోయేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడిందో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కానీ నఫరత్ జోడో భారత్ జోడో అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మాటను తిరిగి మనమందరం కూడా ఆనాడు మనం స్వతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనలేకపోవచ్చు. కానీ మన పెద్దలు అనేక మంది ప్రాణాలు అర్పించి కష్టపడి పోరాటం చేసి సాధించుకునే స్వాతంత్రాన్ని భావి తరాలకు ప్రజాస్వామికంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల మనం పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ కొనసాగాలి. కాబట్టి అది కాపాడుకునే బాధ్యత ఈరోజు మరొక ప్రతి పౌరుడి భారం ఉంది. ఆ పౌరులను చైతన్యపరిచి ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనతో పోయే సందర్భంలో నఫరత్ జోడ్కే భారత్ జోడ్నేకే కాంపే మనం అందరం కూడా కలిసి ముందుకు నడవాలని కోరుతూ ఆనాడు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో మనమంతా భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యతతో ముందుకు పోవడానికి మనం ప్రమాణం చేసుకొని ముందుకు పోదామని మనవి చేస్తూ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఇది జరుపుకోవడం అంటే ఆనాటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం. నెహ్రూ గారు దూరదృష్టి, గాంధీ గారి శాంతియుత పద్ధతి, దాని తదుపరి ఇందిరాగాంధీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఈనాటి తరానికి యువతకు అవకాశం ఇచ్చినటువంటి అనేక మన ప్రజాస్వామిక వాదులందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ దేశంలో అనైక్యతకు అశాంతికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా మనం కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.